హలో ఫ్రెండ్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్ బేబీ పింక్. ఈరోజు చాలా రోజెస్ వచ్చినాయి, చాలా కోసేస్తున్నాను ఈరోజు. ఇంకా కొన్ని ఉన్నాయి, 2 డేస్కి వచ్చేస్తాయి ఇవి. పింక్ రోజెస్ ఈరోజు చాలా ఫ్లవర్స్ కోస్తున్నాను. రోజ్ ఫ్లవర్ చాలా విప్పినాయి. నెక్స్ట్ డే ఫ్రైడే కదా, ఈరోజు రోజెస్ అన్నీ కోసేస్తున్నాను. ఈరోజు వైట్ రోజెస్ ఫుల్గా వచ్చినాయి. ప్లాంట్ అంతా ఫ్లవర్స్ వచ్చేసినాయి, చాలా బాగుంది. ఇక్కడ కొన్ని రోజెస్ వచ్చినాయి, కొన్ని కోసేస్తున్నాను ఈరోజు. ఇక్కడ కొన్ని వచ్చినాయి పింక్ రోజెస్. రెడ్ రోజ్, ఇక్కడ కొన్ని కటింగ్ చేసినాక పింక్ రోజెస్ వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. పింక్ రోజ్. ఇక్కడ కొన్ని పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. మందారం 2 కలర్స్తో చాలా బాగుంది. వైట్ రెడ్ మందారం కలర్స్, వైట్, ఇది రెడ్ మందారం. ముద్ద మందారం ఇది ఒంటి రెక్క రెడ్ మందారం. ఇవైతే చెట్టు నిండా ఫ్లవర్స్ బాగా వస్తాయి. అక్షింతల ఫ్లవర్స్ ఇవి. కొమ్మలైనా ఈజీగా వచ్చేస్తాయి ఇవి. వైట్ మందారం. ఈ మందారం కొంచెం లేట్గా వస్తాయి. ఈరోజు ముద్దశంఖ ఫ్లవర్స్ బౌల్ నిండిపోయింది, చాలా వచ్చినాయి, కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కటింగ్ చేసినాక ఫ్లవర్స్ బాగా స్టార్ట్ అయినాయి, ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ ఫుడ్ కలర్కి యూజ్ చేయొచ్చు, కెమికల్ లేనిది కదా. ఒకసారి వాష్ చేసేసి ఎండలో బాగా డ్రై చేసి పౌడర్ చేసి ఉంచుకొని ఫుడ్ కలర్కి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కలర్ చాలా బాగుంటుంది. సమ్మర్లో డ్రై చేసేయచ్చు వీటిని. కలర్ చాలా నిండుగా ఉంది. ఇంకా మిడిల్లో కొన్ని వచ్చినాయి, సీడ్స్ కోసం కొయ్యట్లేదు. కొన్ని కింద సైడు కొన్ని ఉన్నాయి, ఇవి కోసేస్తున్నాను. నా హ్యాండ్ నిండిపోయినాయి, చాలా వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తున్నాను.
ఇంకొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈ పింక్ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. కలర్ చాలా బాగున్నాయి, వైట్, పింక్, బ్లూ. ఈ ఫ్లవర్స్ కోసాను. కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్. ఈ ఫ్లవర్స్కి కొంచెం మట్టైనా చాలు, చాలా బాగా వస్తాయి. 3 కలర్స్ మొత్తం ఇవి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఈరోజు రోజెస్ చాలా కోసాను, రోజ్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. పింక్ రోజెస్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. చుక్కమల్లి ఫ్లవర్స్. చంద్రకాంతం ఫ్లవర్స్. ఇవి ఈవినింగ్ టైంలో వస్తాయి, చాలా బాగుంటాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.